చీకటి కమ్ముకుంటుంది, పోరాటం తీవ్రంగా ఉంది. ఉందా? జరుగుతుంది. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలోనూ పోరాటం జరుగుతుంది. కొన్నిసార్లు చీకటి డామినేట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. అవునా కదా? అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో రకరకాల సమస్యలు, పరిచయలో సమస్యలు, సంఘంలో సమస్యలు. అవునా కదా? ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎప్పుడైతే చీకటి మన జీవితంలో మరలా పనిచేయడం మొదలు పెడుతుందో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన శారీరక, మానసిక, ఆత్మీయ జీవితంలో, ఆర్థిక స్థితిగతులలో, మనం పనిచేసే చోట, ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, భార్యాభర్తల మధ్యన, సంఘ కాపరి విశ్వాసుల మధ్యన ఎందుకు ఇది జరుగుతుంది అంటే వాక్య పరిపూర్ణత లేకపోవడం. పాయింట్ ఏంటి? అందుకోసమే యేసుక్రీస్తు ఇక్కడ నమ్మిన వారితో ఏమన్నారు అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. అంటే యేసయ్యకి నిజముగా మనం శిష్యులై ఉండాలంటే ఆయనని జస్ట్ నమ్మి బాప్తిజం పొంది దేవుడి రాజ్యంలో నేను వచ్చేసాను, జీవగ్రంథంలో నా పేరు రాయబడిపోయింది, అమ్మయ్య రేపన్నాడు నేను ఈ శరీరాన్ని లోకాన్ని వదిలితే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతానులే అని హ్యాపీగా పడుకోవడానికి లేదు.